సో పొలిటికల్ లో ఈ రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ ఉండదు కాబట్టి చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆఫ్టర్ రిటైర్మెంట్ చాలా మంది రాజకీయాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఎందుకు? అధికారం కోసమా? అంటే ఆ పొజిషన్ ఇంకా ఉండాలి, ఆ పవర్ అనేది ఇంకా ఉండాలి అని. అండ్ అది ఈజీ పాస్ అవుతుందా? ఇప్పుడు 55-60 ఏళ్ల పాటు వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళు మంచి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకుందాం. అప్ టు రిటైర్మెంట్ వాళ్ళు మంచి లీడింగ్ పొజిషన్ లోపల సర్వీస్ యాటిట్యూడ్ లోనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక పవర్ఫుల్ పొజిషన్ లో దే హవ్ సర్వ్డ్ ది నేషన్ సొసైటీ. అది అయిన తర్వాత నెక్స్ట్ సమ్ ఆఫ్ దెమ్ ప్రిఫర్ టు జాయిన్ పాలిటిక్స్, సమ్ ఆఫ్ దెమ్ ప్రిఫర్ టు హ్యావ్ ఎ రిటైర్డ్ లైఫ్. It depends again on their mentality and their attitude. If they want to be active in public life, పబ్లిక్ లైఫ్ ఇంకా యాక్టివ్గా ఉండాలంటే వాళ్ళకి 2-3 రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పాలిటిక్స్, రెండవది వచ్చేసి దే కెన్ రన్ అన్ ఎన్జిఓ సంథింగ్ లైక్ దట్ వేర్ దే స్టిల్ కెన్ గైడ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ. సో రాజకీయాల్లో సక్సెస్ కావాలి అంటే అగైన్ ఇట్ ఇస్ అ గేమ్, పొలిటికల్ గేమ్. అంటే దాంట్లో కూడా మళ్ళీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఐఏఎస్ ఆఫీసర్ అనో, ఐపీఎస్ ఆఫీసర్ అనో, జడ్జ్ అనో, రిటైర్డ్ జడ్జ్ అనో, జస్టిస్ అనో ఈ వృద్ధులు కొంతవరకు పనికొస్తాయి. బట్ ఫర్ దట్ అగైన్ ఎలా అయితే రైతు పంట పండించాలంటే భూమి దున్ని నాగలు బట్టి ఇవన్నీ చేయాలో, అలాగే పాలిటిక్స్ లోపల కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా అగైన్ దే హ్యావ్ టు డూ ఆల్ ది థింగ్స్ విచ్ పొలిటీషియన్ డస్.